అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మారు పేరు మృదు స్వభావి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇక్కడ ప్రోగ్రాం కూడా రాకుండా ఆగిపోతారని చెప్పేసి తెలుగు యువత తెలుగు మొమెంటో కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాం. 24% నిరుద్యోగులు ఉన్న దేశంలోనే ఏపీ ముందు వచ్చి ఇవాళ మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తున్నారంటే మీ అందరూ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అనుకున్నాం. కాబట్టి ఇక్కడికి విచ్చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, ఆయన ఆశీర్వాదంతో, నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో చింతకాయల విజయ్తో పాటు నేను ఖచ్చితంగా చట్టసభల్లో అడుగు పెడతా. కోడిగత్తి డ్రామా, కోడిగత్తి చంద్రబాబు పొడిచాడు. కోడిగత్తి ఎంత ఉంటుంది, దాంతో రేపు పొడిచాడు చంద్రబాబు గారు. జనం నమ్ముతాడు, ఓట్లు వేయించుకున్నాడు. మరి నిన్న మీటింగ్ లో ఓడిపోతున్న అర్థమైపోయి ఎవరు అంటే చిన్న రాయితో కొట్టాడట. అదేమో చంద్రబాబు నాయుడే కొట్టించాడని చెప్తున్నాడు. అయిపోయింది జగన్ రెడ్డి, నీ డ్రామా అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. నువ్వు జైలుకి పోవడానికి సిద్ధంగా ఉండు. నిన్ను జనం నమ్మే ప్రసక్తి లేదు. నేను ఈ జనం అంతా ఒకటే నిశ్చయంతో ఉన్నారు, సిద్ధమా అంటున్నారు. జగన్ రెడ్డి నేను సిద్ధమా అంటున్నావు కదా, జనం కూడా సిద్ధంగా ఉన్నారు. దేని సిద్ధం? నిన్ను జైలుకి పంపించడానికి జనం అంతా సిద్ధంగా ఉన్నారు. నేను పొగుడుతున్నాను కాదు, నాన్నగారంటే ఒక అమ్మ. ఎందుకంటే మీ కుటుంబం మొత్తం దేన్ని ఆశించకుండా పడుగు ప్రజల ఆశం కోసం వారి న్యాయం జరిగే వరకు పోరాడినటువంటి వ్యక్తులు ఈ నాన్నగారు తర్వాత రాధా గారు చెప్పి సభలో పనిచేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరినీ కూడా తన సొంత ఖజానాన్ని నింపుకోవటం కోసం మత్తు పదార్థాలకి బానిస చేస్తా ఉన్నాడు ఈ సైకో. గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే ఐటీ కంపెనీలకి చిరునామాగా ఉండేది, పెట్టుబడులకి ఒక ఫేవరెట్ డెస్టినేషన్ గా ఉండేది. అటువంటి బ్రాండ్ ఇమేజ్ ని పూర్తిగా నాశనం చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంటే శీలావతి గంజాయి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. నిజంగా ఎంత సిగ్గుచేటండి. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మన బిడ్డలందరికీ మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి అనేక పరిశ్రమల్ని ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీసుకొస్తే వాటన్నిటిని వెనక్కి తరివేసి ఈ రోజున గంజాయికి ఒక అడ్డాగా మార్చాడు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని. ఇక్కడ ఉన్నటువంటి యువత అందరి నోట్లో మట్టి కొట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 2 వారాల క్రితం మీరు చూశారు కదా, బ్రెజిల్ నుంచి ఏమొచ్చింది విశాఖపట్నానికి? 25,000 టన్నుల మాదక ద్రవ్యాలు, 25,000 టన్నులు. 1 కాదు 2 కాదు. గతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అటువంటి వార్తలు మీరు ఎప్పుడైనా విన్నారా? ఒక పక్కన జగన్ రెడ్డి గారు యాత్ర చేస్తా ఉన్నారు. నేను బటన్ నొక్కాను అని చెప్తా ఉన్నారు. బటన్ నొక్కారు సరే,
పేద ప్రజలకి సంక్షేమం అందించారంటున్నారు. సరే, మీరు ఎంత నొక్కారో కూడా ఒకసారి ప్రజలకు చెప్తే బాగుంటుంది. ఒక్కొక్క కుటుంబానికి 50,000 ఇచ్చారు, ₹1,00,000 ఇచ్చారని చెప్పని అంటున్నారు. మీ కుటుంబానికి ఎంత వచ్చిందో కూడా మీరు చెప్తే బాగుంటుందని చెప్పని కోరుకుంటా ఉన్నాం. నాకు ఏ సంస్థ లేదు, ఏ వ్యాపారం లేదు, ఏ మీడియా సహకరించట్లేదు అని చెప్పంటా ఉన్నారు. మీకు సంబంధించిన మీడియా సంస్థకి ప్రతి వారం ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఇచ్చారని చెప్పని కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాం. పులులు సింహాలు కాదు కావాల్సింది రాష్ట్రాన్ని పరిపాలించడానికి. పులి మధ్యలో జనం మధ్యలో వస్తే ఏమవుతుంది? ముందు ప్రజలు భయపడతారు, ఇళ్లలో దాక్కుంటారు, తర్వాత చైతన్యం వస్తుంది. ముందు ఒకళ్ళు వస్తారు, తర్వాత 10 మంది వస్తారు, తర్వాత ప్రజలందరూ రోడ్డెక్కి తరిమి కొడతారు. ఇవాళ మనకి పులులు సింహాలు కాదు కావాల్సింది, ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. అలాంటి నాయకులు ఒక అయ్యన పాత్రుడు గారు. అలాంటి నాయకులు ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఒక పక్కన సంక్షేమం తరఫున ఆడవాళ్ళకి అమ్మఒడి ఇచ్చారని చెప్పి అంటా ఉన్నారు, పేద పిల్లలకి డబ్బులు ఇచ్చారని చెప్పి అంటా ఉన్నారు. పిల్లలు చదువుకుంటారు, తర్వాత ఏం చెయ్యాలి ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉండాలా, పక్క రాష్ట్రాలకు వెళ్ళాలా, తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో మాలమూల ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఉపాధి కోసం ఎత్తుకోవాలా, పట్టుకూడు కోసం ఎక్కడెక్కడో బతకాలా అని చెప్పని ఇవాళ ఈ రాష్ట్రం అల్లాడుతుంది. ఈ ప్రాంతం అతి ముఖ్యంగా అల్లాడుతుంది. ఈ ప్రాంతానికి ఉపాధి కల్పించే శక్తి, ఒక సామర్థ్యం ఉన్న నాయకుడు ఎవరన్నా చెప్పంటే ఇక్కడ పార్లమెంట్ కింద నుంచుంటున్న ఒక సీఎం రమేష్ గారని చెప్పని కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.